నమస్కారం. ఈరోజు మనం ఒక పోలీస్ సంక్షేమ పథకం, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇంకా ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా పోయిన ఒక ఫిక్స్డ్ డిపాజిట్ గురించి లోతుగా చర్చిద్దాం. అవును, ఈ కథ ఒక ఆర్థిక చిక్కుముడిలాంటిది. తన దివంగత తండ్రి పాత ఫైల్స్లో అనుకోకుండా ఒక కాగితం దొరకడంతో మొదలవుతుంది. ఆ ఒక్క కాగితం దాదాపు ఒక 15 ఏళ్ల నాటి రహస్యాన్ని బయటపెడుతుంది. మన దగ్గరిప్పుడు కొన్ని పత్రాలున్నాయి. విష్ణు శర్మ దాఖలు చేసిన ఫిర్యాలు, అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు, కొన్ని బ్యాంక్ రికార్డులు. సరే, వీటి ఆధారంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఈ కేసులోని వాస్తవాలను, చట్టపరమైన వాదనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, వ్యవస్థల బాధ్యతకు సంబంధించిన విషయం కూడా. అయితే కథలోకి వెళ్దాం. ఇది మొదలైంది మార్చ్ 2001లో. అవును, విష్ణు శర్మ తండ్రి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి కృష్ణమూర్తిగారు మరణించిన తర్వాత భద్రత అనే ఒక పోలీస్ సంక్షేమ పథకం కింద వాళ్ళబ్బాయి అంటే మైనర్ అయిన విష్ణు పేరుమీద 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సరిగ్గా ఈ ఎఫ్డి అప్పటి ఆంధ్రా బ్యాంకులో చేశారు. ఇప్పుడది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది కదా. అవును. దాన్ని 13 సంవత్సరాల కాలపరిమితితో సృష్టించారు. అంటే అది మార్చ్ 2014లో మెచ్యూర్ అవ్వాలి. ఆ సమయంలో విష్ణు మైనర్ కాబట్టి వాళ్ల అమ్మగారు శ్రీమతి జి భవానీ గార్డియన్గా ఉన్నారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సంక్షేమ పథకాల అసలు ఉద్దేశ్యం మరణించిన ఉద్యోగుల పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఇవ్వడం. నిజమే. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు బ్యాంకుకి ఇచ్చిన సూచనలలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఈ ఎఫ్డి మీద ఎలాంటి రుణం ఇవ్వకూడదని, గడువుకు ముందే డబ్బు విత్డ్రా చేయడానికి అస్సలు అనుమతించరాదని ఖరాఖండిగా చెప్పారు. ఓహో, అంటే ఆ డబ్బును కాపాడాల్సిన పూర్తి బాధ్యత బ్యాంకుదే. అవును. ఆ సూచనలు చాలా కీలకం. ఇది సాధారణ కస్టమర్ డిపాజిట్ కాదు, ఇది ఒక సంక్షేమ నిధి. దానికి కొన్ని ప్రత్యేక రక్షణలు ఉంటాయి. ఆ డబ్బు మధ్యలో దారి తప్పకూడదు, ఎవరికోసమో వారికే చేరాలి. కానీ కథ అంత సాఫీగా సాగలేదు. ఇక్కడ కొన్ని తేదీలు చాలా ముఖ్యం. వాటినొక్కసారి చూద్దాం. విష్ణు శర్మ పుట్టిన తేదీ 10 డిసెంబర్ 1992. అంటే అతను మేజర్ అయ్యేసరికి 2010 డిసెంబర్ 10. కరెక్ట్. 18 సంవత్సరాలు నిండాయి. కాని బ్యాంక్ రికార్డుల ప్రకారం ఎఫ్డీ క్లోజ్ అయిన తేదీ 12 మే 2011. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతోంది. చూడండి, అతను మేజర్ అయ్యాడు, కానీ ఎఫ్డీ మెచ్యూరిటీకి ఇంకా దాదాపు 3 సంవత్సరాల టైముంది. సరిగ్గా ఆ మధ్యకాలంలో అతనికి తెలియకుండానే ఆ ఎఫ్డీని క్లోజ్ చేసేశారు. చట్టపరంగా ఇక్కడొక విషయం గమనించాలి. విష్ణు ఎప్పుడైతే మేజర్ అయ్యాడో ఆ క్షణం నుంచే ఆ అకౌంట్పై అతని తల్లికి గార్డియన్గా ఉన్న అధికారం అది ముగుస్తుంది. ఒక్క నిమిషం. అంటే డిసెంబర్ 10, 2010 తర్వాత ఆ అకౌంటుకు సంబంధించి ఏ చిన్న పని జరగాలన్నా అది విష్ణు శర్మ సంతకంతోనే జరగాలి. అవును, అతని తల్లి గార్డియన్గా వ్యవహరించడానికి అస్సలు వీల్లేదు. కాని మే 2011లో, అంటే అతను మేజర్ అయిన 5 నెలల తర్వాత ఈ ఎఫ్డీని క్లోజ్ చేశారు. అదెలా సాధ్యం? అదే ఇక్కడున్న అతిపెద్ద ప్రశ్న. ఇక్కడే వ్యవస్థాగత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మైనర్ మేజర్ అయినప్పుడు బ్యాంక్ అతన్ని గుర్తించాలి, అకౌంట్పై పూర్తి కంట్రోల్ అతనికి అప్పగించాలి. ఇది చిన్న పొరపాటు కాదు కదా. అస్సలు కాదు. ఇది బ్యాంకింగ్ ప్రాథమిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించడం. ఇప్పుడు కథలో అసలైన మలుపు గురించి మాట్లాడుకుందాం. ఇది దాదాపు సినిమా కథలా ఉంటుంది. సుమారు 14 ఏళ్ల తర్వాత, అంటే 2025లో విష్ణు శర్మ తన దివంగత మామ ఫైల్స్ను సర్దుతుంటగా ఆ ఎఫ్డీకి సంబంధించిన అసలు అంటే ఒరిజినల్ బాండ్ పేపర్లు దొరుకుతాయి. ఇది నమ్మశక్యంగా లేదు. ఇది కేసును పూర్తిగా మార్చేసే ఆధారం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకును అడగాల్సిన సూటి ప్రశ్న ఒక్కటే: 2011లో అసలు బాండ్ పత్రం మీ దగ్గరికి రాకుండానే మీరు ఎఫ్డీని ఎలా క్లోజ్ చేసి డబ్బు చెల్లించారు? సాధారణంగా ఒరిజినల్ లేకుండా డబ్బివ్వరు కదా. ఇవ్వరు. అసలు రసీదు తప్పనిసరిగా తీసుకుంటారు. ఒకవేళ అది పోతే కనీసం ఒక నష్టపరిహార పత్రం అంటే ఇండెమ్నిటీ బాండ్ అయినా రాయించుకుంటారు. దశాబ్దం తర్వాత పాత ఫైళ్లల్లో అనుకోకుండా దొరికిన ఒకే ఒక్క కాగితం. ఇప్పుడు బంతి మొత్తం బ్యాంకు కోర్టులోకి వెళ్ళిపోయినట్లే. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ తేడా ఎందుకొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత మొత్తం బ్యాంకుదే అన్నమాట. మరి బ్యాంకేం చెబుతోంది? ఇక్కడే బ్యాంక్ ఒక వాదనను ముందుకు తెస్తోంది. తమ 10 సంవత్సరాల రికార్డ్ రిటెన్షన్ పాలసీ ప్రకారం. ఓహో, రికార్డ్ రిటెన్షన్ పాలసీ. అవును,
దాని ప్రకారం 2011 నాటి భౌతిక పత్రాలు ఇప్పుడు తమ వద్ద లేవని, వాటిని నాశనం చేశామని చెబుతోంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవైపు అసలు పత్రంతో సిద్ధంగా ఉన్న ఫిర్యాదుదారు, మరోవైపు రికార్డులు లేవని చెబుతున్న బ్యాంకు. కరెక్ట్. కానీ ఇక్కడొక పాయింట్ ఉంది. రికార్డ్ రిటెన్షన్ పాలసీ ఉన్నప్పటికీ ఒక వివాదం నడుస్తున్నప్పుడు సంబంధించిన పత్రాలను నాశనం చెయ్యకూడదు. ఇప్పుడు అసలు పత్రం కస్టమర్ దగ్గర ఉంది కాబట్టి ఆ లావాదేవీ సక్రమంగా జరగలేదనడానికి అదే మొదటి ఆధారం. పత్రాలు లేవు అనే వాదనతో తప్పించుకోలేరన్నమాట. తప్పించుకోలేరు. అసలు బాండ్ అతని చేతిలోనే ఉంటే బ్యాంకు డబ్బు ఎలా చెల్లించింది? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళ లెడ్జర్లో దొరుకుతుందేమో. ఆ వివరాలేం చెబుతున్నాయి? ఆ లెడ్జర్ వివరాలు ఈ కేసును ఇంకా గందరగోళంగా మారుస్తాయి, బ్యాంకుకు మరింత ఇబ్బందికరంగా. ఎందుకు? ఎందుకంటే లావాదేవీ వివరణలో సెల్ఫ్ అని రాసి ఉంది. సెల్ఫ్ అంటే అకౌంట్ హోల్డర్ స్వయంగా డబ్బు తీసుకున్నారని కదా? అవును, సాధారణంగా దాని అర్థం అదే. కాని అదే సమయంలో బ్యాంకు తమ వాదనలో ఏం చెబుతోందంటే ఆ డబ్బును గార్డియనైన అతని తల్లి అకౌంటుకు జమ చేశామని అంటుంది. వెళ్ళినప్పుడు అది సెల్ఫ్ ఎలా అవుతుంది? అస్సలు కాదు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇదొక పెద్ద ప్రొసీజరల్ రెడ్ ఫ్లాగ్. సెల్ఫ్ అని రాసి డబ్బును మూడవ వ్యక్తి ఖాతాకు బదిలీ చేయడం, అది తీవ్రమైన అక్రమాన్ని లేదా కనీసం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఇది వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ముఖ్యంగా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించినట్లే కదా? 100% సరిగ్గా అదే పాయింట్. మైనర్ అకౌంట్ల విషయంలో ఒక వ్యక్తి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు బ్యాంకులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటి? మొదటిది, కొత్తగా మేజరైన వ్యక్తిని సంప్రదించాలి. ఇది జరిగి ఉంటే విష్ణుకు ఈ ఎఫ్డి గురించి అప్పుడే తెలిసేది. అవును. రెండోది, వారి నుండి కొత్త కేవైసీ పత్రాలు తీసుకోవాలి, కొత్త ఫోటో, ఐడి ప్రూఫ్ లాంటివి. మూడోది, ఇది చాలా ముఖ్యం, కొత్త నమూనా సంతకాన్ని అంటే స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఎందుకది అంత ముఖ్యం? ఎందుకంటే మైనర్గా ఉన్నప్పుడు చేసిన సంతకానికి, మేజర్ అయ్యాక చేసే సంతకానికి తేడా ఉంటుంది. ఒకవేళ బ్యాంకు కొత్త సంతకాన్ని తీసుకుని ఉంటే పాత సంతకంతో ఎవరైనా డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పట్టుబడేవారు. ఓకే. ఇక నాలుగోది, అకౌంట్ స్టేటస్ను మైనర్ నుంచి మేజర్గా మార్చాలి. ఇది జరిగితే గార్డియన్కు ఆ అకౌంట్తో ఎలాంటి సంబంధం ఉండడు. విష్ణు శర్మ ఫిర్యాదు ప్రకారం ఈ దశలలో ఏదీ పాటించలేదు. ఏది పాటించలేదు. ఈ నియమాలు పాటించి ఉంటే ఈ లావాదేవీ అసలు జరిగి ఉండేదే కాదు. వాస్తవాలు తెలుసుకోవడానికి విష్ణు కుటుంబం ఇంకా ఏం ప్రయత్నం చేసింది? వాళ్లు చాలా ప్రయత్నాలు చేశారు. డిసెంబర్ 18, 2025న అతని తల్లి సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు దాఖలు చేశారు. అందులో ఏమడిగారు? విత్డ్రాయల్ దరఖాస్తు ఫారం, దానిపై ఉన్న సంతకాలు, ఐడి ప్రూఫ్ల కాపీలు, ఇలాంటి కీలకమైన పత్రాలను అడిగారు. మరి బ్యాంకు స్పందించిందా? అదే ఇక్కడ సమస్య. చట్టప్రకారం 30 రోజులలోపు సమాధానమివ్వాలి. కాని బ్యాంకు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత జనవరి 22, 2026న ఫస్ట్ అపీల్ దాఖలు చేసినా అది కూడా పెండింగ్లోనే ఉండిపోయింది. ఇది చాలా విసుగు తెప్పించే విషయం కదా. సమాధానం చెప్పకపోవడం కూడా తప్పే. అవును, సమాచారం ఇవ్వకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఇది 2 విషయాలను సూచిస్తుంది. ఒకటి, వాళ్ల దగ్గర సరైన పత్రాలు లేకపోవచ్చు, లేదా 2, ఆ పత్రాలు తమ తప్పును బయటపెడతాయని భయపడి వాటిని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఈ కారణాల వల్లే వారు సిపిజిఆర్ఎంఎస్ పోర్టల్ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అదంటే ఏంటి? సిపిజిఆర్ఎంఎస్ అనేది ఒక రకంగా ప్రభుత్వ కార్యాలయాలకు హెడాఫీస్ లాంటిది. స్థానిక బ్రాంచ్లో పని జరగనప్పుడు లేదా ఆర్టీఐకి కూడా సమాధానం రానప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఓహో, ఒక ఎస్కలేషన్ మెకానిజం లాంటిది. అవును. దీనివల్ల సమస్యపై ఉన్నత స్థాయి నుండి ఒత్తిడి వస్తుంది. దాంతో త్వరగా పరిష్కారం దొరికే అవకాశముంటుంది. సరే, ఒక్క నిమిషం శ్రోతల కోసం క్లుప్తంగా చెప్పాలంటే బ్యాంకు 3 పెద్ద తప్పులు చేసింది. 1, 18 ఏళ్లు నిండిన అబ్బాయిని సంప్రదించలేదు. 2, అసలు బాండ్ లేకుండానే డబ్బు ఇచ్చేసింది. 3, ఇప్పుడు అడుగుతే రికార్డుల్లేవని ఆర్టీఐకి సమాధానం ఇవ్వట్లేదు. నేను చెప్పింది సరైందేనా? మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ కేసు మొత్తం సారాంశం అదే. ఇది కేవలం ఒక లావాదేవీకి సంబంధించింది కాదు. మైనర్ల సంక్షేమ నిధుల విషయంలో బ్యాంకుల బాధ్యత ఎంత అనే ప్రాథమిక ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది. నిజమే. డిజిటల్ రికార్డుల యుగంలో కూడా ఆ అస్సలు భౌతిక పత్రం ఉండటం ఎంత బలాన్నిస్తుందో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది.
ఒకవేళ ఆ అసలు ఎఫ్డి బాండ్ దొరకకపోయుంటే కేసు చాలా బలహీనంగా ఉండేది. బహుశా వాళ్లు తమ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చేదేమో. బహుశా అందుకే ఈ కేసులో విష్ణు శర్మ కేవలం తన డబ్బును తిరిగి కోరడమే కాకుండా వ్యవస్థలో ఒక పెద్ద మార్పును కూడా కోరుతున్నారు. అతను పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక విజ్ఞప్తి చేశారు. ఏమని? తమ సంక్షేమ విధానాలను సమీక్షించాలని, భవిష్యత్తులో లబ్ధిదారులను కాపాడటానికి ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులుగా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడులను పరిగణించాలని కోరారు. ఇది చాలా ముఖ్యమైన సూచన. 2001లో 25,000 రూపాయలు విలువైనది 2014 నాటికి దాని కొనుగోలు శక్తి చాలా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అనే నిశ్శబ్ద దొంగ ఆ డబ్బు విలువను తినేస్తుంది. సంక్షేమ పథకాల అసలు ఉద్దేశ్యం నెరవేరాలంటే పెట్టుబడి సాధనాలను కూడా కాలానికి అనుగుణంగా మార్చాలి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ తరువాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. అదేమిటి? డిజిటల్ బ్యాంకింగ్ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఉన్న ఈ రోజుల్లో బలహీన లబ్ధిదారుల భవిష్యత్తును కాపాడటానికి ఎఫ్డీల వంటి సాంప్రదాయ సాధనాలు ఇంకా ఉత్తమమైనవేనా? లేక ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్ని నివారించటానికి బ్యాంకులను మరింత జవాబుదారీగా మార్చటానికి ఈ వ్యవస్థలలోనే ప్రాథమిక మార్పులు అవసరమా? ఒక క్షణం ఆలోచించండి. అంటే ఇంట్లో పాత సామాన్లు సర్దుతుంటే మీ పేరు మీద 24 ఏళ్ల క్రితం చేసిన ఒక ఫిక్స్డ్ డిపాజిట్ దాని బాండ్ పేపర్లో అనుకోకుండా దొరికాయనుకోండి, ఒరిజినల్ పేపర్లో. అప్పుడు భలే సంతోషంగా ఉంటుంది. అవును. అరే, మనకు తెలియని డబ్బేదో ఉంది అని సంతోషంగా బ్యాంకుకు వెళ్తే ఈ డిపాజిట్ 15 ఏళ్ల క్రితమే క్లోజ్ అయిపోయింది అని వాళ్ళు చెప్పారు. అయ్యో! ఎలా క్లోజ్ అయింది అని అడిగితే, సారీ 10 ఏళ్లు దాటిపోయింది గదా, మా దగ్గర రికార్డులేమీ లేవు అని చేతులెత్తేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. ఒకవైపు చేతిలో బల్లగుద్ది చెప్పగల ఒరిజినల్ సాక్ష్యం, మరోవైపు కాలం గడిచిపోయింది, కాగితాలు లేవు అనే ఒక నీరసమైన వాదన. ఈరోజు మనం చర్చిస్తున్న గంటి విష్ణు శర్మ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేస్ సారాంశం ఇదే. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన వివాదం కాదు, ఒక వ్యవస్థ జవాబుదారీతనానికి సంబంధించిన ప్రశ్న. ఈరోజు మన విశ్లేషణకు ఆధారం 2 ముఖ్యమైన పత్రాలు. ఒకటి సిపిజిఆర్ఎంఎస్ పోర్టల్లో పెట్టిన ఫిర్యాదు, అంటే ప్రభుత్వ సేవల్లో లోపాలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ఆన్లైన్ వేదిక ఇది. అవును, అంటే సమస్యను నేరుగా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారన్నమాట. రెండవది సమాచార హక్కు చట్టం, అంటే ఆర్టీఐ కింద అడిగిన వివరాలు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి సమాచారాన్ని డిమాండ్ చేయడానికి ఇది పౌరులకున్న ఒక శక్తివంతమైన ఆయుధం. సరే, ఈ 2 పత్రాల ఆధారంగా అసలు ఏం జరిగింది, బ్యాంక్ నియమాలను ఎలా ఉల్లంఘించింది, మరియు బ్యాంక్ వాదనలో ఉన్న లొసుగులేంటో లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ముందుగా కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ మొత్తం వ్యవహారం 2025లో ఒక అనూహ్యమైన సంఘటనతో వెలుగులోకొచ్చింది. అవును, గంటి విష్ణు శర్మ ఇటీవల కరోనాతో మరణించిన తన మామయ్య వ్యక్తిగత ఫైళ్లను సర్దుతున్నారు. అప్పుడే ఆ పాత ఫైళ్ల మధ్యలో తన పేరు మీద ఉన్న ఒరిజినల్ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు దొరికింది. ఇక్కడ ఒరిజినల్ అనే పదం చాలా కీలకం. ఇది జిరాక్స్ కాపీ కాదు, కేవలం ఒక పాత కాగితం ముక్క కాదు. కరెక్ట్. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక ఒప్పందం. ఆ ఒప్పందానికి రుజువు ఈ ఒరిజినల్ రసీదు. సాధారణంగా బ్యాంక్లో డబ్బు తీసుకోవాలంటే ఈ ఒరిజినల్ రసీదును సరెండర్ చెయ్యాలి. అది ఇప్పటికీ విష్ణు శర్మ దగ్గర ఉందంటే బ్యాంకు అసలు డబ్బు ఎలా ఇచ్చింది అనే మొదటి అతిపెద్ద ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. నిజమే. ఆశ్చర్యపోయిన విష్ణు శర్మ వెంటనే తన తల్లి శ్రీమతి జి భవానీని అడిగారు. ఎందుకంటే ఆ డిపాజిట్ చేసినప్పుడు ఆయన మైనర్, ఆమె గార్డియన్. సహజమే. అమ్మా, నువ్వెప్పుడైనా ఈ ఎఫ్డీ క్లోజ్ చేశావా అనడిగితే, లేదు, నేను బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బు ఎప్పుడూ తీయలేదు అని ఆమె స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ కేసులో అనుమానాలు మరింత బలపడ్డాయి. అంటే డిపాజిటర్ దగ్గర ఒరిజినల్ బాండ్ ఉంది, గార్డియన్కు డబ్బు తీసిన విషయం తెలియదు, కాని బ్యాంకు మాత్రం డబ్బు ఇచ్చేశామని చెబుతోంది. ఇక్కడే కథలో అసలు చిక్కుముడుంది. అవును. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం. అసలీ ఫిక్స్డ్ డిపాజిట్ కథేంటి? విష్ణు శర్మ తండ్రి దివంగత శ్రీ జి కృష్ణమూర్తి ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన 2001లో విధి నిర్వహణలో మరణించారు. ఆయన మరణానంతరం భద్రత అనే పోలీస్ సంక్షేమ పథకం కింద మార్చి 2001లో
అప్పుడు మైనర్ అయిన విష్ణు శర్మ పేరు మీద 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అప్పట్లో ఇది ఆంధ్ర బ్యాంక్లో చేశారు. తర్వాత మనకు తెలిసిందే అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. ఇక్కడ కాలక్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును, టైమ్లైన్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గరున్న పత్రాల ప్రకారం విష్ణు శర్మ 10 డిసెంబర్ 1992న జన్మించారు. లెక్క ప్రకారం ఆయన 10 డిసెంబర్ 2010న మేజర్ అయ్యారు. ఎఫ్డి పత్రాల ప్రకారం దాని కాల పరిమితి 13 సంవత్సరాలు. అంటే అది 2001లో మొదలైతే 2014లో మెచ్యూర్ అవ్వాలి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏంటది? బ్యాంకు రికార్డుల ప్రకారం ఈ ఎఫ్డి 12 మే 2011న, అంటే ఆయన మేజర్ అయిన కేవలం 5 నెలలకే ముందస్తుగా క్లోజ్ చేయబడింది. ఓ, ఇది చాలా పెద్ద అనుమానానికి దారితీస్తుంది. మెచ్యూరిటీకి ఇంకా 3 ఏళ్ల సమయముంది. అవును, ఒక పోలీస్ అధికారి మరణం తర్వాత వారి పిల్లల భవిష్యత్తు కోసం వేసిన డిపాజిట్ అది. అలాంటిది మేజర్ అయిన వెంటనే ఆ డబ్బును ముందస్తుగా ఎందుకు క్లోజ్ చేయాల్సొచ్చింది? అది కూడా అసలు యజమానికి తెలియకుండా జరగడమనేది చాలా తీవ్రమైన ఆరోపణ. కరెక్ట్. సరే, ఇక్కడి నుండే బ్యాంకు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా చూద్దాం. ఫిర్యాదులో ప్రస్తావించిన మొదటి అతిపెద్ద విధానపరమైన లోపం ఏంటంటే మైనర్ ఖాతాను మేజర్ ఖాతాగా మార్చే ప్రక్రియను పాటించకపోవడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా, చాలా కఠినంగా ఉంటాయి. అవునా? అవును, ఒక మైనర్ మేజర్ అయిన వెంటనే బ్యాంక్ వారి నుండి కొత్తగా అకౌంట్ ఓపెనింగ్ ఫారం తీసుకోవాలి. వారి తాజా కేవైసీ పత్రాలు అంటే గుర్తింపు, చిరునామా రుజువులు సేకరించాలి. ఓకే. అన్నిటికంటే ముఖ్యంగా వారి కొత్త నమూనా సంతకాన్ని అంటే స్పెసిమెన్ సిగ్నేచర్ రికార్డ్ చేసుకోవాలి. ఎందుకు ఈ నియమాలు ఇంత కఠినంగా ఉంటాయి? కేవలం ఫార్మాలిటీ కోసమా? అస్సలు కాదు. ఈ నియమాలు ఊరికే పెట్టలేదు. ఒక మైనర్ మేజర్ అయ్యాక వారి సంతకం బ్యాంక్ దగ్గర నమోదు కాకపోతే ఏమవుతుంది? పాత గార్డియన్ లేదా మరెవరైనా వారి సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బు డ్రా చేసే ప్రమాదముంది. నిజమే. అందుకే కేవైసీ కొత్త సంతకం తీసుకోవడమనేది కేవలం ఫార్మాలిటీ కాదు, అది ఒక రక్షణ కవచం. ఆ క్షణం నుండి ఆ డబ్బుపై పూర్తి హక్కు, నియంత్రణ ఆ కొత్త మేజర్కు మాత్రమే ఉంటుందని నిర్ధారించే ప్రక్రియది. అంటే ఇక్కడ ఆ కవచమే లేదు. లేదు. ఫిర్యాదు ప్రకారం బ్యాంక్ విష్ణు శర్మను అస్సలు సంప్రదించలేదు. ఎలాంటి ఫారం తీసుకోలేదు, కేవైసీ అడగలేదు, కొత్త సంతకం నమోదు చేసుకోలేదు. ఈ ప్రాథమిక ప్రక్రియనే పూర్తి చెయ్యనప్పుడు ఆ ఖాతాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ను ఎలా క్లోజ్ చేయగలిగారు? చట్టప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా ఆ ఖాతాను ఎవరూ ఆపరేట్ చెయ్యకూడదు, ఆఖరికి ఖాతాదారుడు కూడా. అలాంటిది బ్యాంక్ ఏకంగా ఎఫ్డీని క్లోజ్ చేసింది. ఇది మొదటి పెద్ద ఉల్లంఘన. సరే, అంటే మైనర్గా ఉన్న ఖాతాను మేజర్గా మార్చే ప్రక్రియలోనే పెద్ద లోపం జరిగింది. కాని అంతకంటే పెద్ద ప్రశ్న ఇంకొకటుంది. ఏంటది? ఒకవేళ ఆ తప్పు జరగకపోయినా అసలు ఆ డబ్బు డ్రా చేయాలంటే ఒరిజినల్ బాండ్ పేపర్ కావాలి కదా. అది ఇప్పటికీ విష్ణు శర్మ దగ్గరే ఉంది. మరి బాండ్ లేకుండా బ్యాంకు డబ్బు ఎలా ఇచ్చింది? ఇది రెండో అతిపెద్ద ఉల్లంఘన. సాధారణంగా ఒరిజినల్ బాండ్ లేకుండే డబ్బు చెల్లించడమనేది జరగదు. ఒకవేళ నిజంగానే బాండ్ పోయిందని ఖాతాదారుడు చెబితే దానికోసం ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. అవును. ఖాతాదారుడి నుండి ఒక నష్టపరిహార పత్రం అంటే ఇండెమ్నిటీ బాండ్ తీసుకోవాలి. అంటే బాండ్ పోయింది, నేను డబ్బు తీసుకుంటున్నాను, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ ఒరిజినల్ బాండ్ బయటకు వచ్చి దానివల్ల బ్యాంకుకు ఏదైనా చట్టపరమైన లేదా ఆర్థికపరమైన నష్టం వస్తే ఆ నష్టాన్ని పూర్తిగా నేనే భరిస్తాను అని ఖాతాదారుడు రాతపూర్వకంగా హామీ ఇవ్వడం. ఇది బ్యాంకుకు ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. కరెక్ట్. బ్యాంకు సేఫ్ సైడ్లో ఉంటానికి. ఫిర్యాదు చాలా స్పష్టంగా చెప్తోంది, ఒరిజినల్ బాండ్ సరెండర్ చెయ్యలేదు, అలాగని బ్యాంక్ ఎలాంటి ఇండెమ్నిటీ బాండ్ కూడా తీసుకోలేదు. ఏదీ పాటించలేదు. ఈ రెండు ప్రాథమిక భద్రతా నియమాలలో ఏదీ పాటించకుండా చెల్లింపు జరగడమనేది బ్యాంక్ సిబ్బంది వైపు నుండి జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇక్కడే ఈ కథ మరింత గందరగోళంగా ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మూడో అంశం, బ్యాంకు వారి సొంత లెడ్జర్లో ఈ లావాదేవీని సెల్ఫ్ అని నమోదు చేసింది. సెల్ఫ్ అంటే ఖాతాదారుడే స్వయంగా వచ్చి డబ్బు తీసుకున్నట్లు లెక్క. కాని విష్ణు శర్మేమో నాకు ఈ లావాదేవీ గురించి ఏమీ తెలియదు, నేనెప్పుడూ బ్యాంకుకు వెళ్లలేదు అని అంటున్నారు. ఇది మామూలు వైరుధ్యం కాదు, ఇది చాలా ప్రమాదకరమైన వైరుధ్యం.
ఎందుకంటే 2011 నాటికి విష్ణు శర్మ మేజర్, సెల్ఫ్ అని రాశారంటే అప్పటికే మేజరైన ఖాతాదారుడు అంటే విష్ణు శర్మ స్వయంగా విడ్రాయల్ స్లిప్ మీద సంతకం చేసి డబ్బు తీసుకున్నారని అర్థం. కాని ఆయనేమో తెలీదంటున్నారు. తెలియదంటున్నప్పుడు అసలు ఎవరు ఈ డబ్బులు తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన దానిని సెల్ఫ్గా నమోదు చేశారు? ఇది బ్యాంకులో అంతర్గతంగా జరిగే మోసాలకు ఒక సాధారణ సంకేతం. అలాగా. అవును, ఒక లావాదేవీని తప్పుగా లేబుల్ చేసి కొన్ని తనిఖీలను దాటవేయడానికి ఇలాంటివి చేస్తారు. అంటే ఆ సంతకం విష్ణు శర్మది కాదని స్పష్టమవుతోంది. మరి ఎవరి సంతకంతో డబ్బు ఇచ్చారు? ఒకవేళ గార్డియన్ తీసుకున్నా అక్కడ గార్డియన్ అని రాయాలి కాని సెల్ఫ్ అనెందుకు రాశారు? అదే కదా, ఇది మొత్తం లావాదేవీనే అనుమానాస్పదంగా మారుస్తోంది. ఇన్ని తీవ్రమైన ఆరోపణలు, స్పష్టమైన ఉల్లంఘనలు కనిపిస్తున్నప్పుడు వీటన్నిటికీ బ్యాంకు సమాధానం ఏమిటి? వాళ్ళేం చెబుతున్నారు? వారి వాదన చాలా సింపుల్గా కానీ చాలా నిరాశపరిచే విధంగా ఉంది. వారి వాదన మొత్తం ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి ఉంది. అదే వారి రికార్డు నిల్వ విధానం. రికార్డ్ రిటెన్షన్ పాలసీ. అవును, ఈ లావాదేవీ 2011లో జరిగింది కాబట్టి తమ 10 సంవత్సరాల పాలసీ ప్రకారం సంబంధిత భౌతిక పత్రాలు అంటే విత్డ్రాల్ స్లిప్, దానిపై ఉన్న సంతకం, కేవైసీ పత్రాలు వంటివి ఇప్పుడు అందుబాటులో లేవని, వాటిని నాశనం చేశామని బ్యాంక్ వాదిస్తోంది. ఒక్క నిమిషం. 10 ఏళ్లు తర్వాత పత్రాలు నాశనం చేయడమనేది చాలా బ్యాంకుల్లో జరిగేదే కదా. అది వారి పాలసీ అయినప్పుడు వాళ్లను తప్పుబట్టగలమా? ఒక సాధారణ కస్టమర్గా చూస్తే ఇది సమంజసంగానే అనిపించవచ్చు. మంచి ప్రశ్న. పైపైన చూస్తే అది సమంజసంగానే అనిపిస్తోంది. కాని ఇక్కడ 2 కీలకమైన విషయాలున్నాయి. చెప్పండి. మొదటిది, ఇదొక సాధారణ లావాదేవీ కాదు. దీనిపై ఒక వివాదముంది, తీవ్రమైన ఆరోపణలున్నాయి. రెండవది, రుజువు చేయాల్సిన బాధ్యత అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపై ఉంటుందనేది ఇక్కడ ముఖ్యం. ఓకే. ఒక సేవలో లోపం జరిగిందని కస్టమర్ ఆరోపించినప్పుడు ఆ సేవను సక్రమంగానే అందించామని నిరూపించాల్సిన బాధ్యత సేవలు అందించిన సంస్థపైనే ఉంటుంది. అంటే ఈ కేసులో బ్యాంకుపై ఉంటుంది. అంటే మేం రూల్స్ ప్రకారమే డబ్బు ఇచ్చామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకుదే. కాని వాళ్లేమో రుజువులు మా దగ్గర లేవు, ఎందుకంటే మా పాలసీ ప్రకారం వాటిని పారేశాం అని చెప్తున్నారు. ఇది వాళ్ల బాధ్యత నుండి తప్పించుకోవడంలాగా ఉంది. ఖచ్చితంగా ఒక అంతర్గత రికార్డు నిల్వ విధానం చెక్కపరమైన జవాబుదారితనాన్ని అధిగమించలేదు. వారి సిస్టమ్ రికార్డుల ప్రకారం డబ్బును గార్డియన్గా ఉన్న తల్లి ఖాతాకు జమ చేశామని చెబుతున్నారు. కాని దానికి సంబంధించిన అధికార పత్రాలను చూపలేకపోతున్నారు. అంటే ఖాతాదారుడి ఇచ్చిన అంగీకార పత్రాన్ని గాని తల్లి అభ్యర్థనను గాని చూపలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పత్రాలు లేవంటున్నారు. ఇది ఒక విషవలయంలా మారింది. ఈ సమాచారం కోసం ప్రయత్నాలు కూడా జరిగాయి కదా. డిసెంబర్ 2025లో ఈ వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే బ్యాంకు నుండి 30 రోజులలోపు ఎటువంటి సమాధానం రాలేదని ఫిర్యాదులో ఉంది. అవును. దీంతో జనవరి 2026లో మొదటి అప్పీల్ దాఖలు చేశారు. ఈ పారదర్శకత లోపం కూడా బ్యాంకు వాదనను మరింత బలహీనపరుస్తుంది. సమాచారం ఇవ్వకపోవడం అనేది సమస్యను మరింత జటిలం చేస్తుంది. కరెక్ట్. ఒకవేళ బ్యాంకు ప్రక్రియ సక్రమంగానే జరిగి ఉంటే, అయ్యా ఇదిగోండి మీరిచ్చిన అంగీకార పత్రం, ఇదిగో మీ తల్లి రాసిన అభ్యర్థన మా రికార్డులో ఉన్నాయని చెప్పవచ్చు. కానీ రికార్డులు లేవని కారణంతో సమాచారాన్ని నిరాకరించడం అనుమానాలను మరింత బలపరుస్తుంది. సరే, మొత్తం మీద దీనర్థమేమిటి? ఈ కథను క్లుప్తంగా చెప్పాలంటే, ఒకవైపు ఒరిజినల్ బాండ్ చేతిలో పట్టుకుని నా అనుమతి లేకుండా స్పష్టమైన ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించి నా డబ్బును ఎవరో డ్రా చేశారు అని డిపాజిటర్ ఆరోపిస్తున్నారు. ఆయన వాదనకు మద్దతుగా ఒక తిరుగులేని భౌతిక సాక్ష్యం కూడా ఉంది. అవును. మరోవైపు బ్యాంక్ తమ ప్రామాణిక రికార్డు నిల్వ విధానాన్ని ఒక షీల్డ్ లాగా వాడుకుంటూ ఈ ఆరోపణలను రుజువు చేసే లేదా ఖండించే సాక్ష్యాలు తమ వద్ద లేవని చేతులెత్తేస్తోంది. ఏం జరిగిందో మాకు తెలియదు, ఎందుకంటే రికార్డులు లేవు అనేది వారి వాదన. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతోంది. ఒక సంస్థ యొక్క అంతర్గత పాలసీ ఆ సంస్థ యొక్క చట్టపరమైన బాధ్యతను రద్దు చేయగలదా? అదే అసలు ప్రశ్న. ముఖ్యంగా ఇది ఒక సాధారణ డిపాజిట్ కాదు. ఒక పోలీస్ అధికారి మరణానంతరం వారి పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వ ఏర్పాటు చేసిన పథకం కింద ఇచ్చిన నిధి. ఇలాంటి సున్నితమైన విషయాలలో బ్యాంకుల బాధ్యత ఇంకా ఎక్కువగా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. మైనర్ల ప్రయోజనాలను,
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించిన నియమాల విషయంలో బ్యాంకు బాధ్యత రెట్టింపుంటుంది. మా పాలసీ ప్రకారం రికార్డులు పారేశాం అని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ రోజు విశ్లేషణలో మనం చూసిన ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. దాదాపు 25 ఏళ్ల తర్వాత అనుకోకుండా దొరికిన ఒరిజినల్ బాండ్, మైనర్ ఖాతాను మేజర్గా మార్చే విషయంలో ఆర్బీఐ నియమాలను గాలికొదిలేశారనే బలమైన ఆరోపణ, బ్యాంక్ లెడ్జర్లోని సెల్ఫ్ లావాదేవీలో ఉన్న స్పష్టమైన వైరుధ్యం. వీటన్నిటికీ సమాధానంగా బ్యాంకు ముందుకు తెస్తున్న 10 సంవత్సరాల రికార్డు నిల్వ విధానం అనే వాదన. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి, ఒక బ్యాంకుకు మధ్య ఉన్న వివాదం మాత్రమే కాదు. కాదు, ఇది విస్తృతమైన చిక్కులను కలిగి ఉంది. మైనర్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులను నిర్వహించేటప్పుడు ఆర్థిక సంస్థల బాధ్యత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే ఒక ముఖ్యమైన ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది. కరెక్ట్. ఇలాంటి సంక్షేమ పథకాలలో లబ్ధిదారులు చాలాసార్లు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన లేనివారే ఉండొచ్చు. వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. సరిగా. అందుకే ఈ కేసు మనందర్నీ ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలివెళ్తుంది. అవును, ఎన్నో అనుమానాలు, స్పష్టమైన ఉల్లంఘనలు ఉన్న ఒక లావాదేవీని తాము సక్రమంగానే నిర్వహించామని నిరూపించాల్సిన ప్రాథమిక బాధ్యత నుండి కేవలం కాలం గడిచిపోయింది, కాగితాలు లేవు అనే ఒక సాధారణ రికార్డు నిల్వ విధానం ఒక ఆర్థిక సంస్థను కాపాడగలదా? అంటే కాలం గడిస్తే జవాబుదారీతనం కూడా చెరిగిపోతుందా? కాలం ఒక సంస్థ యొక్క జవాబుదారీతనాన్ని రద్దు చేయగలదా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.